వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు మక్తల్ నియోజకవర్గం మక్తల్, ఆత్మకూర్, నార్వా, ఊట్కూర్ మండల కేంద్రాలలో మరియు అమర్చింత, వనపర్తి జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకై అధికారులతో ఆయన ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చెందాలంటే మండల, నియోజకవర్గ కేంద్రాలలో క్రీడా మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండాలని, ఆ ఆలోచనతోటే ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేని మండల కేంద్రాలపైన దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి గారి వెంట స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, స్థానిక ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చంద్రారెడ్డి, రవీందర్, భాష, అశోక్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఆర్డర్ గా బియ్యలే కానీ స్టేట్ ఫైనాన్షియల్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ గారిని ఎన్నుకున్నాం. ఆయన్ని కొడతా ఉన్నా, హనుమంత గారిని, లక్ష్మణ్ రెడ్డి గారిని, కొల్ల వెంకటేశ్వర, లక్ష్మణ్ సింగ్ గారిని, మా కలెక్టర్, ట్రైనింగ్ కలెక్టర్ అందరినీ కొడతా ఉన్నా. మీ అందరి సహకారంతో గ్రౌండ్ ఈ రోజు యథాస్థితికి రావడానికి 5 ఎకరాలు సరిపోద్ది. ఇక్కడ కాలేజీ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కోరిన బిల్డింగ్ పడిపోతా ఉందని, ఆ బిల్డింగ్ కి సంబంధించిన జగన్ కూడా పక్కనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని మనము ఇంటర్మీడియట్ కాలేజ్ కి, డిగ్రీ కాలేజ్ కి తీసుకున్నాం. అది కూడా మొత్తం పేపర్ వర్క్ అయిపోయింది. కలెక్టర్ గారితో కోరుతా ఉన్నా, అది తొందరగా మీరు ఎప్పుడు మాకైతే పేపర్ శాంక్షన్ ఇచ్చేసి ఇస్తే, ఒకవేళ గవర్నమెంట్ లో కొంత లేట్ అయినా కూడా సొంత డబ్బులు పెట్టైనా సరే ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నిర్మాణం 1 నెలలో చేసి ఖచ్చితంగా వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి, ఈ డిగ్రీ కాలేజ్ ఇంటర్గా షిఫ్ట్ చేసి, మీరు కూడా నేను మీతో కోరుతా ఉన్నా, ఈ రోజు వేదిక మీద మాట్లాడుతా ఉన్నా, ఇటువంటి సదవకాశం జనరల్ గా చాలా తక్కువ మందికే వస్తుంది. ఇంతమంది లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఉండే, తను ఆడుకున్న గ్రౌండ్ లో తను ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం అనేది చాలా అరుదైన అదృష్టం. ఆలమూరులో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడంతో ఆలమూరులో రైతులు నిర్వహిస్తున్న రైతు సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతో వైభవంగా, ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన ఎడ్లబండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలడంతో ఎడ్లు బెదిరి కంగారు పడడంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు. బండిపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బండారి సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, చిలుబూరి సతీష్ రాజు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది. కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. మంగళవారం కామారెడ్డిలోని గాంధీగంజ్ ఆవరణలో డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలు ప్రారంభించారు. డీసీఎం యూనియన్ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇది చాలా మంచి పని. అంటే 16 కెమెరాస్. ఫస్ట్లీ కెమెరాస్ ఏంటంటే అవి క్రైమ్ జరగకుండా కాపాడతాయి. ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగింది, ఏదైనా దొంగతనం జరిగింది, అప్పుడు ఫస్ట్గా మేము మా ఎస్ఐసి కానీ సిఎస్సి కానీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ సీసీటీవీస్ ఉన్నాయా. అంత ఇంపార్టెంట్ అయిపోయాయి సీసీటీవీస్. సో ఇప్పుడు నార్మల్గా రీసెంట్గా ఒక చిన్న పాప, 2 years పాప తప్పిపోయిందని చెప్పేసి ఒక తల్లి నుంచి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. సో వితిన్ 3 hours మేము ఆ పాపను ట్రేస్ చేయగలిగాం. మేము ఆ పాపను ట్రేస్ చేయకపోతే ఆ పాపని అంటే ఎవరికైనా అమ్మేసేవారు. సో దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆ ఏరియాలో సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి.
ఈ జనరేషన్లో ఈ టైంలో టెక్నాలజీ రోల్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. క్రైమ్ డిటెక్షన్లో భయం ఉంటుంది, రౌడీలకు కానీ దొంగలకు కానీ, అరే మమ్మల్ని ఎవరో చూస్తున్నారు మేము దొరికిపోతాం అన్న ఆ భయం ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 6.5 కిలోల గంజాయిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సుభాష్ నగర్లో గల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విద్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. According to me, are చెప్పనా ర్యాగింగ్ వల్ల మనం బాధపడతారా? అబ్సల్యూట్ లూజర్స్ ఇన్ లైఫ్. ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో వాళ్ళు లైఫ్ లో లూజర్స్ నా ప్రకారం. ఎందుకంటే నన్ను కూడా చేసారు, బాగా ర్యాగింగ్ చేసారు. ఐ వాజ్ ర్యాగ్ లైక్ మ్యాడ్. మ్యాడ్ అంటే ఇంకా మీరు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ఐ వాజ్ ర్యాగ్. మా ర్యాగింగ్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ బి టెల్లింగ్ యు దిస్. హాఫ్ ద టైమ్ our clothes wouldn't be there ర్యాగింగ్ అంటే. But honestly, I didn't even drag one person because I always believed ragging is for losers. You want to be a hero, do good things and be a hero, not making fun of somebody or ఎవరినో ఒకరు ఏడిపించి సురగానందం అంటారు కదా, దేవుడు రాదు పిచ్చానందం, సురగానందం వేరే వాళ్ళు ఏడిపించి మరి బాబా అనుకోవడం సురగానందము. సో గుడ్, I hope, I'm sure మా కొడుకులో వాటర్ మంచిది. I'm sure none of you will drag. దేశ రక్షణలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సేవలు అమోఘమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఆకుల గోపాల్, శీలారం సంతోష్, కేసరి, యనపోతుల మల్లేష్, నేరల్వార్ సంతోష్ను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. బుధవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈరోజు మా క్యాంప్ కార్యాలయంలో రిటైర్డ్ మిలిటరీ మా ఏరియాలో ఉన్న గత 25 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత దేశ సంరక్షణ కోసం త్యాగం చేసిన స్వాతంత్రం దినం రోజు మనం ఒకటి వాళ్ళకు గుర్తింపు పెట్టాలని ఈరోజు వాళ్ళకు నిలబడి వాళ్ళకు ఏ విధంగా కూడా మా ఛాయాశక్తితోనే కానీ మా గవర్నమెంట్ తరఫున కానీ అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను, సభాముఖంగా చేస్తాను. అదేవిధంగా ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సింధూర్ ఆపరేషన్ చేసి ప్రపంచానికి చూపించిందో మా మిలిటరీ, మా ఆర్మీ, మా జవాన్లు ఏమున్నారు ప్రపంచంలో మనం వాళ్ళకు
వాళ్ళు ఐక్యారోగ్యంతో ఉండాలా. మన ఎప్పుడన్నా కష్టం వస్తే దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు. నిజామాబాద్ జిల్లా కామర్పల్లి మండల కేంద్రం పరిధిలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గత 3 సంవత్సరాలలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, బ్లాక్ స్పాట్స్ జరిగిన సంఘటనా స్థలాలను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. మంగళవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సిఐ భీమ్గల్ సత్యనారాయణ గౌడ్, రోడ్ల భవనాలు, నేషనల్ హైవే, ఆర్టీఏ, పంచాయతీ అధికారులతో కలిసి మండల కేంద్రం ప్రారంభం నుంచి ముగింపులో ఉన్న జిల్లా సరిహద్దు గండి హనుమాన్ వరకు గత 3 సంవత్సరాలలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనా స్థలాలను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎండిఓ రామకృష్ణ ప్రసాద్ ఏల్స్ సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామాన్ని సందర్శించి స్వామిత్వ పథకంపై నాణ్యతను పరిశీలించారు. ఇన్స్పెక్షన్ రిజిస్టర్ 2ను పరిశీలించి ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులు రత్నకుమారి, ప్రసన్నకుమారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భరత్కు సూచనలు ఇచ్చారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు గల ప్రతి ఇంటికి డెంగ్యూ వ్యాధి నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాంప్లెట్లను ఇవ్వడం జరిగినది. దోమల నివారణకు మురికి కాలువలు శుభ్రం చేయుట, లార్వాసైడ్ని వాడుట, ఫాగింగ్ చేయుట వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దుద్దెల గాలయ్య, బండారు వెంకటేష్, అనిల్, బ్రహ్మం, బాబు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నీళ్ళు ఏడ నిల్వ లేకుండా చూసుకోండి, దోమలు కొట్టకుండా చూసుకోండి. రాత్రులు ఆల్ అవుట్లు దోమ తెరలు వేసుకోండి, దోమలు కొట్టకుండా చూసుకోండి. జ్వరాలు రాకుండా ఉంటాయి. ఇళ్ళల్లో నీళ్లు లేకుండా, నీళ్ళు నిల్వ లేకుండా గుంతలో శుభ్రంగా ఉంచుకోండి, దోమలు కొట్టకుండా ఉంటాయి. లేత 30,000 అయితే అంత పొగేస్తున్నారు సార్, వాళ్ళు అంత బాగుంటది నీట్గా. ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఆల్రెడీ ఇళ్లలో పొగ వేసాం, అదే జాగ్రత్తగా ఉంచుకోండి, శుభ్రంగా. పాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఎంత నంబర్కి? 100. ఓకే, వెరీ గుడ్, రైట్. అది ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఇవి ఈ గంజాయి లాంటి మత్తు చరస్ ఇంకా ఉంటాయి. ఇవన్నీ ఇంకా కూడా మన ప్రవర్తన మీద, మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి స్కూల్ ఏజ్ నుంచే మీకు అవగాహన కలిగిస్తే మీకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంలో ఇవాళ ఈ ప్లేట్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎస్ఐ గారు ఆ ప్లేట్ చెప్తారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా
చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో పాటు 200కు పైగా ట్రాక్టర్లతో చొప్పెల్ల, నవాబుపేట, కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేపట్టారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి కాకుండా 5 ఏళ్ళు ఏ విధంగా వెనక్కు పోయిందో మళ్ళా ఉన్న ప్రమాణాలు లేదా తప్పుడు ఆరోపణలతోటి ఆ సాక్షి టీవీ, సాక్షి ఛానల్ పట్టుకుని అలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది మంచి ప్రభుత్వం ఎందుకని చెప్పుకునే హక్కు మనకుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్యతంగా. అందుకే పులివెందులో ఎన్నికలు జరిగాయి. గత 30 ఏళ్ల కాలంలో ఏనాడు ఇంత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి గతంలో మనం చూడలేదని. ఈనాడు ప్రజాస్వామ్యం వర్ధిల్లింది, ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగాయని ఈనాడు అందరూ కూడా మరి అంటా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం, మనం ముందడుగు వేస్తాం. అటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. ఇది మన ఆలమూరు మండలం చక్కటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వరి ఎక్కువగా ఉన్న మండలం. అందుకే ఈనాడు ఈ రైతు సంబరాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాం. చాలా బాగా ఆలస్యం అవ్వడం వల్ల కొంచెం మన వాళ్ళు కొద్దిమంది జారకుండా కార్యక్రమం. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ సచివాలయం 2 గ్రామ సర్వేయర్ కోటి లింగారావు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయంలో గాని గ్రామంలో గాని లేకుండా గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై సర్పంచ్ మందా సూరిబాబు పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా సర్వేయర్ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే వెళ్లడని తెలిపి ఉన్నారు. సర్పంచ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని తెలిపినారు. మనం అసలు నాన్ డేస్ పని నుంచి వచ్చాను పీరియడ్ని నాన్ డేస్ పని నుంచి సర్వీస్ నుంచి కట్ చేసేయచ్చు, యాక్షన్ తీసుకుంటాం. సర్పంచ్ గారు వచ్చారు, ఇబ్బంది పడతారు కదా. సీజన్ వ్యాధులు సోకకుండా గొల్ల, కురుమలు, బర్రెలు, మేకల యజమానులు పశు వైద్య అధికారులను సంప్రదించాలని పశు వైద్యాధికారి పి రాధా సత్య బుధవారం మీడియా ముందు అన్నారు.
చిన్నచింతకుంట మండల కేంద్రంలోని పశు వైద్య అధికారి మీడియా ముందు మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి కనుక గొర్రెలను పశువులను చెట్ల కింద ఆపవద్దు, పిడుగులు పడే అవకాశం ఉంది అన్నారు. నా పేరు డాక్టర్ పి రాధాచత్ర. నేను చీచికుంట మండలం పశు వైద్య అధికారిని. నేను ఇప్పుడు చెప్పడం ఏమనగా, పాడి రైతులు మరియు గొర్రెలు మేకల పెంపకందారులకు ఇది నేను ఏమని చెప్తున్నాం అనగా, రానున్న 3 రోజులలో భారీ వర్షాలు పడతాయని మన వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనివల్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలు లోతట్టు ప్రాంతాలలో మేపకు తోలుకెళ్లరాదు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పశువులు వర్షం పడేటప్పుడు చెట్ల కింద కట్టేయకుండా దానిని పాకలలోనే ఉంచి మేత, నీరు అందించవలసిందిగా కోరుతున్నాము. వర్షంలో తడిచిన కరెంటు పోల్లు మరియు వైర్ల దగ్గర పశువులను ఉంచరాదు. ఇలా ఉంచడం వల్ల దానికి చాకు కుట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. పశువులను వాటికి దూరంగా ఉంచాలి. అదే కాకుండా ఒకవేళ ఏమైనా ఎలక్ట్రిక్ పరికరాలు అలాగే కరెంటు వైర్లు ఏమైనా వేలాడుతూ ఉంటే అది కరెంట్ అధికారులకు వెంబటే ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది. అలాగని ఇది నిర్లక్ష్యం చేయరాదు. దానివల్ల ఇది మొత్తం పాడి పశువులకు ఏమైనా ఇది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వర్షాకాలపు వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా జ్వరం కానీ లేదంటే వర్షంలో నాని దానికి ఎలాంటి రోగం వచ్చినా త్వరగా ఈ పశు వైద్యులకు సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకా మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం ఏమనగా, రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అందువల్ల మరి ప్రతి ఒక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారు ప్రతి విలేజెస్లోని ప్రతి మండలంలోని ఇది మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్స్లోని ప్రతి ఒక్క అధికారులకు చెప్పడం ఏమనగా, రాబోయే ఎలాంటి అత్యవసర చర్యలున్నా తీసుకోవాలని చెప్పారు. పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన విలేజెస్లోని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనగా ఎక్కడన్నా ఏ విలేజ్లో అయినా ఏ మండలంలో అయినా ఇలా వర్షాలలో వల్ల ఏమైనా పాడి పశువులకు అత్యవసర చికిత్స అందించవలసి ఉండడంతో వాళ్ళు ఈ రెస్పాన్స్ టీం వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఆ సమయంలో వాటికి సహాయం అందించగలరు అని కోరుతున్నాను. శ్రీ 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 సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ జాతర మరియు బోనాలు ఘట్టం రావిరాల గ్రామంలో చాలా బ్రహ్మాండంగా చూడముచ్చటగా శ్రావణ మంగళవారం రోజు జరిగినవి. ఈవో మోహన్ రావు గారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మరియు ఏ ఆటంకం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాశన్న, మురళి, రత్నం, కాటం భాస్కర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల బోనాల సందడి, మహిళలు అందరూ కలిసి రేణుకా ఎల్లమ్మ మాతకు బోనాలు సమర్పించడం జరిగింది.
జరిగింది. ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడ కళ్యాణానికి ఏమేమి పబ్లిక్ వేసారు, ఇక్కడ మళ్ళీ ఎంతమంది గత సంవత్సరం షెడ్ లేకుండే టెంట్ లేకుంటే అన్నీ కొద్దిగా ఇస్తాను. ఈరోజు అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణం ఉదయం జరిగింది. ఆ కళ్యాణానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈసారి కొత్తగా అమ్మవారి కళ్యాణానికి షెడ్ వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతిసారి అమ్మవారి కళ్యాణానికి వర్షం పడేది, ఈసారి వర్షం కూడా పడలేదు. దానివల్ల షెడ్ కూడా ఉంది, అది చాలా ఉపయోగమైంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అందరూ చాలా మంచిగా దర్శనం చేసుకొని సుమారు ఎంతమంది దర్శనం చేస్తున్నారు? ఒక 50,000 పైన వచ్చారు. సార్ ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చారు సార్? మంత్రులు అతిథులు మనలో స్థానిక ఎమ్మెల్యే సవితా మేడం గారు, తర్వాత ఆచార్య గారు, మల్లారెడ్డి గారు, తర్వాత అంజయ్ యాదవ్ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చారు, తర్వాత డీసీపీ మేడం. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్. మీరు కొత్తగా ఇక్కడ సేవ వచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ జాతరలో పాల్గొన్నందుకు? మీరు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారి సెంటిమెంట్ బాగుంది భక్తులకు. దానివల్ల ప్రతి మంగళవారం భక్తులు పెరుగుతున్నారు ఈ ఆలయానికి. మంచిగా ఉంది. ఇక్కడ మందు మటన్ లేనందుకు చాలా మంచి చాలా బాగుంది. శ్రీ సూర్యగిరి టెంపుల్ ఇక్కడ మా నాయన గత 40 సంవత్సరాలు పూజారి చేసేవాడు. ఈ మధ్యలో ఆయన కాలం చెందింది కాబట్టి తర్వాత మా మొత్తందారు మా ఇంట్లో మా ఫ్యామిలీ తరఫున మేము చేసిన పూజారులా, మరియు మేము ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా నిధులు నిర్వహిస్తూ అమ్మవారికి సేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు మా యువ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కానీ, మరియు నీటి సౌకర్యం, రోడ్లు, వివిధ మరమ్మతులు అన్నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎల్లమ్మ బోనాలకు నిర్వహించారు. బోనాలు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు పూర్తి? 42 సంవత్సరాలు. ఈ ఇయర్కు 42 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి అయింది. ఇంకా మీ నాన్నగారు అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ చేసేది మన రంగం అని చెప్పి, ఇప్పుడు రంగం జిల్లా లేదు. నెక్స్ట్ సార్ ఈవో సార్తో మరి చైర్మన్ సార్తో మాట్లాడి నెక్స్ట్ చేయడం అది అవుతారు. దాని తగ్గ రోజు రోజుకు భక్తులు అనేది అధిక సంఖ్యలో పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి మీ నాన్నగారు ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండేది. సో ఈ సూర్యగిరి ఎల్లమ్మ అంటే మొత్తం తెలంగాణ మొత్తం వ్యాపించింది. చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ అనేది ఒకటి అలంకరణ ఉన్నది. దాన్ని మీరు ఎట్లా చేస్తారు? రోజు పొద్దున్నే కార్యక్రమాలు అమ్మవారికి ప్రతి ఉదయం అభిషేకం ఉంటుంది, తర్వాత నిత్య నివేదన, ఆరతి, తర్వాత రోజు వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు అవుతాయి. తర్వాత మళ్ళీ భక్తులకు అర్చనలు, వివిధ కార్యక్రమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాం. ఏ రోజు స్పెషల్ అన్న? ప్రతి మంగళవారం అమ్మవారికి స్పెషల్. మంగళవారం అమ్మవారికి స్పెషల్. ప్రతి మంగళవారం ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారు? ఒడుగులు, ఒడిబియ్యము, బూరెలు, నైవేద్యము, వ్రతాలు, ఇలా బోనాలు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఇక్కడ సీటు అమ్మవారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అంటే సత్యనారాయణ వ్రతాలు మరియు కేదార్ వ్రతాలు, బోనము, తీపి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఏటీఎంను ధ్వంసం చేసి ఏటీఎంలోని నగదు చోరీ చేసేందుకు విఫల యత్నం చేసిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నవీపేట్ మండల కేంద్రంలోని రాంపూర్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేసి అందులోని నగదును కాజేసే ప్రయత్నం చేశాడు. ఆలమూరులో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడంతో ఆలమూరులో రైతులు నిర్వహిస్తున్న రైతు సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతో వైభవంగా ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన ఎడ్లబండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలడంతో ఎడ్లు బెదిరి కంగారు పడడంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు. బండిపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బండారి సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, చిలుబూరి సతీష్ రాజు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది.